హలో బ్యూటిఫుల్ పీపుల్, మీరందరూ ఎలా ఉన్నారు? మన హైదరాబాద్లో చార్మినార్ తర్వాత మోస్ట్ విజిటింగ్ ప్లేస్ ఏదైనా ఉందంటే అది జూ పార్క్ అనమాట. సో ఆ జూ పార్క్ని నేను ఈరోజు చూడడానికి నేను నా ఫ్రెండ్స్తో పాటు వచ్చేసాను. సో లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎంట్రీ వచ్చేసి వీక్ డేస్ అండ్ వీకెండ్స్లో డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఈ టికెట్స్ మనం ఆన్లైన్లో కొనుక్కోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కొనుక్కోవచ్చు, ఆర్ఎల్స్ మనం ప్లే స్టోర్లో వెళ్ళి నెహ్రూ జూలాజికల్ పార్క్ అనే యాప్ ఉంటుంది, అందులో కూడా కొనుక్కోవచ్చు. అండ్ ఇక్కడ బోర్డులో కనిపిస్తున్న ఏవి తీసుకెళ్ళడానికి కుదరదు, ఈవెన్ బ్యాక్ ప్యాక్స్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మ్యాప్ ఉంది ఎక్కడెక్కడ ఏముంటాయని. ఇది మనతో పాటు ఉండడం బెస్ట్, సో దట్ మనం ఎవరిని ఏమి అడగాల్సిన అవసరం లేదు, జస్ట్ చూసుకుంటూ ఫాలో అయిపోవచ్చు. అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై ఫ్రెండ్స్ అనమాట. చెప్పాను కదా నేను మా ఫ్రెండ్స్తో వస్తున్నాను నేను. అండ్ ఇక్కడ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్సే ఉన్నాయి. సో ఫైనల్లీ దే ఆర్ హియర్. బట్ మేము ఏం చేసామంటే అందరం ఒక్కొక్క స్నాక్ ఐటెం తెచ్చుకున్నాము. సో ప్లాస్టిక్ కవర్స్లో తెచ్చుకున్నాం కాబట్టి అవి ఏం ఎంట్రీ లేవంటే మళ్ళీ మేము అక్కడ 90 రూపీస్ పే చేసి ఈ బ్యాగ్స్, పేపర్ కవర్స్ ఇవన్నీ తీసుకొని ప్లాస్టిక్లో ఉన్నవన్నీ అందులో షిఫ్ట్ చేస్తున్నాము. అండ్ మా ఫ్రెండ్స్ తెచ్చుకున్న బ్యాక్ ప్యాక్స్ కూడా టోకెన్స్ తీసుకొని అక్కడ పెట్టేసాము ఆ రూమ్లో. దానికి కూడా 40 రూపీస్ తీసుకున్నారు. ఎక్కువ స్కూల్స్కైనా కాలేజెస్కైనా హాలిడేస్ అంటే సమ్మర్లోనే ఉంటాయి కాబట్టి ఫ్యామిలీస్తో పాటు ఫ్రెండ్స్తో పాటు ఎక్కువ వచ్చే ఛాన్స్ సమ్మర్లోనే ఉంది. సో మేము అలాగే వచ్చామన్నమాట. మా గ్రూప్ ఒక ఫ్యామిలీ లాగా. అండ్ మేము ముందే ఇక్కడికి వచ్చే ముందు డిసైడ్ అయ్యాము, ఎండలు చాలా ఉంటాయి కాబట్టి క్యాప్స్ పెట్టుకోవాలి, వాటర్ బాటిల్స్ తెచ్చుకోవాలి అండ్ స్నాక్స్ తెచ్చుకోవాలని డిసైడ్ అయిపోయాము. సో అట్లనే ప్లాన్ ప్రకారం మేము అందరం అన్నీ సెట్ చేసుకొని వచ్చేసాము. అండ్ ఈవెన్ దో ఇట్ ఇస్ వెరీ సన్నీ అవుట్ సైడ్, వీ ఎంజాయ్డ్ ఎ లాట్ అనమాట. అండ్ దీస్ పీపుల్ హియర్ దే జస్ట్ ఆసమ్ అనమాట. నాకు మెమరబుల్ డే ఇచ్చారు వీళ్ళైతే. मेरे फ्रेंड के साथ आए हैं, एक जने लेट आए हैं, फिर भी थोड़ी देर बाहर ठहरे, एंजॉय करें। आप भी आ जाइए और विद कैमरा वुमेन के साथ. అండ్ ఇక్కడ వచ్చేసి రెప్టైల్ హౌస్కి వెళ్ళాలంటే మళ్ళీ మనం టికెట్ తీసుకోవాలన్నమాట. సో మా గ్రూప్లో ఎవరికి ఇంట్రెస్ట్ లేదు, సో వీ స్కిప్ దట్ పార్ట్ అనమాట. సో ఇక్కడ చూడండి, మేము క్రొకడైల్ని చూడడానికి వచ్చేసాము. అదైతే వాటర్లో రెస్ట్ తీసుకుంటుంది, కొంచెం కూడా కదలట్లేదు. అనుకునే లోపు ఒకటి చిన్నగా కదిలింది. సో అట్లీస్ట్ వీ గాట్ దట్ ఇన్ ద కెమెరా. क्या हुआ सतरकान? तुम लोग कुछ भी नहीं पकड़े, मेरे को बॉटल दे दे, वजन है बॉटल मैं पकड़ के चल रहा हूँ। खाली हाथ पानी कमी छे ना, अरे नहीं पी लेके खत्म कर दिया मैं जल्दी. సో ఈ రూట్లో జిరాఫీ, బేర్స్, హిప్పోపోటమస్, రైనోసరస్ ఇవన్నీ చూడడానికి వెళ్ళిపోయాము. అండ్ డీర్స్ అయితే ఆసమ్ ఉండే. మేమందరం గ్యాదర్ అయ్యి జూలోకి వచ్చేసరికి ఆల్మోస్ట్ 11:30 to 12 అలా అయిందనమాట. సో ఆల్మోస్ట్ అది లంచ్ టైం కదా. సో ఈ జిరాఫ్కి కూడా లంచ్ టైం అనుకుంటా, ఎంజాయ్ చేస్తుంది ఆ లంచ్ని. अच्छा पूरे बच्चे मैं आपको बताऊंगा. अब सलमान खान का फेवरेट एनिमल है यहाँ पर, जिनको सलमान खान बहुत चाहते हैं, वो है ब्लैक डेल. नहीं है वो. ఇందులో వైట్ స్వాన్స్ చాలా ఉన్నాయి, బట్ నెట్స్ అవన్నీ ఉండడం వల్ల అంత క్లియర్గా వీడియోలో క్యాప్చర్ కాలేదు. బట్ మేము విజువలైజ్ చేసినప్పుడు మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉండే. అండ్ ఇది వచ్చేసి క్రేన్ అనమాట.
అండ్ ఈ క్రేన్ని చూడండి ఎంత వయ్యారంగా నడుస్తుంది కదా. ఇక్కడ చూడండి ఆస్ట్రిచెస్ ఎంత మంచిగా ఒకటేమో కూర్చొని ఒకటేమో నిల్చొని ఫొటోస్కి పోజెస్ ఇస్తున్నాయి. అండ్ చెట్టు నీడకి ఎంత ఎంజాయ్ చేస్తున్నాయో ఇవి. అండ్ ఇక్కడ ఈము ఉంది, ఇదైతే మంచిగా తినే బిజీలో ఉంది, ఫుల్ ఆకలిస్తున్నట్టుంది, కొంచెం కూడా పోజ్ ఇస్తుందేమో అని చూస్తే ఇయ్యలే. లాస్ట్కి ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ దాన్ని రకరకాలుగా డిస్టర్బ్ చేస్తే అప్పుడు చూసింది అది. ఇంకా ఇక్కడ నుంచి మేము బేర్, లయన్, టైగర్స్ ఇవి చూడడానికి అలా వెళ్తున్నాము. ఇంకా ఎండకి తిరిగి మాకు కూడా ఆకలి స్టార్ట్ అయింది. ఒక మంచి చెట్టు నీడ చూసుకొని అక్కడికి వెళ్ళి తినడం స్టార్ట్ చేసాం మేము కూడా. मेरी बोनी खराब हो जाती है। ये लो यार पकड़ लो, खाली खाली पकड़ लो, फिर वापस कर देंगे। ఇది ఆడియో కూడా పెట్టు. ऑडियो नहीं डालना। हाँ आपके लिए डाल दी हमारे वास्ते 4 मिर्च और ऑनियन के साथ। नक्को फिर क्या पढ़ रहे हैं? वो थे नहीं रहे उसके घर वाले सर अलर्ट नहीं बोल रहे तू अलर्ट. तो हम दे देते अपना जॉब है एक दखना भैया ने क्या करना बोलो दे दे बेटा। ఇంకా వీళ్ళైతే కామెడీ అసలు ఇక్కడ. ఇంకా ఇక్కడ నుంచి మేము వెయిట్ చేస్తున్న యానిమల్స్ వచ్చేసినాయి అనమాట. ఇక్కడ లియోపార్డ్ అయితే పడుకుంది ఎండకి, అండ్ లయర్ వచ్చేసి మూతి ఉమ్మని పెట్టుకొని అటు సైడ్ చూస్తుంది. మేము దానికోసం మళ్ళీ వేరే సైడ్ వెళ్ళి వీడియో క్యాప్చర్ చేసామన్నమాట. రెండు లయన్ వచ్చాలి, ఇది ఒకటి నేను ఒకటి ఈ ఎండలో కొంచెం సేపు ఇలా తిరగాలంటేనే మేమే బెజార్ అయిపోయినాము. ఇంకా యానిమల్స్ ఇంకా బయటికే రావట్లేదు, అలాగే లోపలనే ఉండి వాటర్ స్ప్రింకిల్స్ ఎంజాయ్ చేసుకుంటూ కూర్చున్నాయి. సో చాలా వరకు యానిమల్స్ని మేము చూడలేదు. ఇది వచ్చేసి వైల్డ్ ఇండియన్ డాగ్ అనమాట. చూడ్డానికి స్ట్రీట్ డాగ్ లాగానే అనిపిస్తుంది, కొంచెం డిఫరెన్స్తోని. సైజ్ ఒకటి కొంచెం పెద్దగా ఉంది అంతే. ఈ వైట్ టైగర్ అయితే ఎంతసేపు వెయిట్ చేసినా కూడా ఆ సర్కిల్లోనే ఉండే. సో క్లోజప్లో ఈ వీడియో తీసుకొని ఇంకా అక్కడి నుంచి వచ్చేసాము. అండ్ ఇదేమో వైల్డ్ క్యాట్ అనమాట. ఎవరైతే నా ఛానల్లో వీడియోస్ చూసి లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేయకుండా ఉంటే వాళ్ళందరినీ తీసుకొచ్చి కోతికి పట్టించేస్తా. ఎప్పుడు జూ పార్క్ వచ్చినా కూడా టార్టాయిస్ పేర్ అయితే ఖచ్చితంగా చూస్తాం కదా, కానీ ఈసారి మాత్రం ఒకటే ఉంది, ఇంకొకటి చనిపోయిందనమాట. సో నాకు చాలా సాడ్ అనిపించింది ఒకదాన్ని చూసి. Bye. We are enjoy a lot with your friends. Please come with your families and your friends and enjoy the vibrant ambience is excellent.
will be feel drastically change in stomach. అండర్ సన్ Under sun. ఓకే షార్ట్ Thank you. సో ఇంకా అన్నీ చూసేసి హ్యాపీగా మేము బయటికి అయితే వెళ్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి లాస్ట్ అండ్ ఫౌండ్ ఉంది. మనం ఏదైనా ఎక్కడన్నా పోగొట్టుకుంటే ఇక్కడ వచ్చి ఎంక్వైరీ చేస్తే ఒకవేళ వాళ్ళకి దొరికితే వాళ్ళు మనకి ఇస్తారనమాట. ఫుల్ టైర్డ్ అయిపోయాము. సో యా, దిస్ ఈస్ ఫర్ ద వీడియో. ఇఫ్ యూ గైస్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఓకే, బాయ్.